మనకి యాక్షన్ గురించి మాట్లాడుకుంటాం సార్, ఇంపాక్ట్ గురించి మాట్లాడుకునే సినిమాలు వర్మ గారితోనే స్టార్ట్ అయింది. శివ అండి, శివ వచ్చి మీకు ఒక 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 సినిమా తాలూకు ప్రభావాన్ని మార్చింది. అది సౌండ్ డిజైన్ అవ్వచ్చు ఆర్ ది యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు రాజు మాస్టర్ గారు ఉండేవారు, చాలా పెద్ద రాజు మాస్టర్ గారు, గ్రేట్. సో ఆయన నాకు పిలిచి చెప్పారు, ఈ సినిమా ఆడితే నేను ఇండస్ట్రీ వదిలేస్తాను. సో నేను ఆయన రిక్వెస్ట్ చేసి నేను హీరో అయిన తర్వాత బాంబే పీరియడ్లో పెట్టుకుని రోజు అడిగేవాడిని ఎందుకు మానేలేదని. ఎందుకు అంటే ఫస్ట్ డే ఆయన కాదండి, రాజు మాస్టర్ గారికి ఎక్స్ట్రాడనరీ మాస్టర్ అండి. చిరంజీవి గారికి సూపర్ హిట్స్ అన్నీ ఆయనే ఇచ్చారు. బట్ ఆయనకుండే ఒక యునిక్ అలవాటు ఏంటంటే, అప్పట్లో మానిటర్స్ లేవు, ఆయనకు ఒక యునిక్ అలవాటు ఉండేది. అంతా కంపోజ్ చేసి యాక్షన్ అని ఇలా తల కింద పెట్టి కూర్చునేవారు. ఎందుకంటే వాళ్ళ సౌండ్తో జడ్జ్ చేసేవారు. జిబి అంటే కట్, జిబి స్లోగా ఎందుకన్నావు అంటే జిబి అని రావాలన్నమాట అక్కడ. సో అలా జడ్జ్ చేసేవారు. ఆయన ఫస్ట్ డే కాలేజ్ నాది నాగార్జున గారిది యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న రోజున నాకు సౌండ్ నచ్చదని అడిగిన, సౌండ్ నచ్చదన్నారు. కాదు రాముగారు, అది సౌండ్, నాకు సౌండ్ అనుకోండి సైలెంట్గా చేయండి అన్నారు. ఏం సైలెంట్గా ఏముంది, ఆయన అదే బిడి రావాలి అక్కడ. ఈయన కూర్చున్నారు, వాళ్ళు అజ్జి బిడి అన్నారు. సో ఇట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్. సో దెన్ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, నీ కరాటే వచ్చా అన్నారు. రాజ్ సార్ అన్న. కున్ఫు రాజ్ సార్. బాక్సింగ్ రాజ్ సార్. గ్రేట్, అయితే నువ్వు నా అసిస్టెంట్గా చేద్దు కానీ ఫైట్ దా అన్నారు. ఐ సెడ్ బాయ్, అవన్నీ వస్తేనే తగలెడతావు, అదేం రాదని. సో హీ స్టార్టెడ్. సో ఆ ఫైట్, ఆ సైకిల్ చేజ్ ఫైట్ తీస్తున్నంతసేపు ఎవ్రీబడి థాట్ వాజ్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్. స్టడీ క్యామ్ని రీఇన్వెంట్ చేసి తీసుకొచ్చారు ఆయన. హీ గాట్ బ్యాక్ ది స్టడీ క్యామ్. స్టడీ క్యామ్ అప్పటికే వచ్చేసింది ఇండియాకి 1980లో వచ్చింది స్టడీ క్యామ్. అండ్ ఫస్ట్ స్టడీ క్యామ్ ఆపరేటర్ మన ఇండియాలో కమల్ హాసన్ గారు. 1980-81లో ఆయన. సో ద క్వశ్చన్ ఈజ్ ఎవరికి గుర్తులేదండి. సో హీ హ్యాస్ దాన్ని మొత్తం వెనక్కి తీసుకొచ్చి ఒక సినిమా ఇది అని ఆయన ఈ స్టార్టెడ్ ది ట్రెండ్. సో సినిమాలు ఎలా తీయకూడదో కూడా బ్యాడ్ సినిమాలు తీస్తున్నారు, అది కూడా ట్రెండే.